ఉద్యోగాల విషయంలో సింగరేణి కంపెనీ వారిని అనేక రకాల కారణాలతోనే ఉద్యోగాలకు ఇవ్వడానికి నిరాకరించి మారు పేర్లు కలిగి ఉన్నారనేటువంటి ఒక నెపంతోనే ఇవాళ వాళ్ళను మెడికల్ చేయకుండా బీటీసీకి పంపకుండా ఉద్యోగం లేదు అనేటువంటి మీ తల్లిదండ్రులందరూ కూడా పొరపాట్లు చేసిండ్రు కనుక మీకు కూడా మేము ఉద్యోగాలు ఇవ్వదలుచుకోలేదనేటువంటి దాంతోనే గత కొన్ని సంవత్సరాలుగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 11 ఏరియాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల వారసుల పిల్లలందరి ఉద్యోగాలు కూడా నిలుపుదల చేసి వాళ్ళ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ల ఆధారంగా విజిలెన్స్కి రాయడం జరిగింది. విజిలెన్స్ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క కేసును కూడా స్టడీ చేసి పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. విజిలెన్స్కు పోయినటువంటి కేసు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా వెలుగులోకి వచ్చి ఫలాని వారికి ఉద్యోగం ఇవ్వాలని కానీ లేదా ఫలాని వారికి ఇవ్వకూడదు అనేటువంటిది కానీ ఎక్కడ కూడా వాళ్ళు రిపోర్ట్ చేయనటువంటి పరిస్థితి. ఈ రకంగా వారసులందరూ కూడా చాలా నిరీక్షించి సంవత్సరాల తరబడి ఎదురు చూపులు చూసి అసంతృప్తికి లోనై ఇవాళ ఆందోళన బాట పట్టారు. గత 2 సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యం దృష్టికి, అటు ప్రభుత్వం దృష్టికి, వివిధ రాజకీయ పార్టీలు, వివిధ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల దృష్టికి కూడా తమ సమస్యను తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా బాధితులందరూ కూడా మొరబెట్టుకొని ఆందోళన చేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగా గతంలో ఇవాళ అధికారంలో లేనటువంటి